ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, యూట్యూబ్ వాళ్ళ దిష్టి, పక్క ఛానల్ దిష్టి, ఆ ఛానల్ దిష్టి, ఈ ఛానల్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. థు, థు, థు. సబ్స్క్రైబర్స్ మీరు కూడా తూతూ అనండి. అన్నారా? దిష్టి అంతా పోయినట్టే. తోరా తేటి తేత్తను ఏం లేదురా, మన ఛానల్ కి దిష్టి ఎత్తున్నాను. ఈ మధ్యన ఎవరు కలిపి పడిపోయేటో చాలా మంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. తౌను తేను కూడా తద్దో తేతేను తిదిగో తాడియన్ తీకు తనక తా తీడియో తచ్చినట్టయితే అదే నేను అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు వినరు. మళ్ళీ నువ్వు తాపాసలో చెప్తే ఏమంటారు? ఇదిగో ఆడియన్స్, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నవ్వుల్ని ఎప్పుడు మీరు ఒక్కరే నవ్వుకోకూడదు, నలుగురికి పంచాలి, ఆ నలుగురితో కలిసి నవ్వుకోవాలి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. అవును, పార్సల్ తెస్తా అని పొద్దుననగా వెళ్ళారు. ఎక్కడీళ్ళు? వచ్చేసాం ఎంపీ గారు, ఇదిగోండి మీ పార్సిల్. నువ్వే తెచ్చావుగా, నువ్వే ఓపెన్ చేసి చూపించు. నిన్నేమో పెళ్లి చీర సెలెక్ట్ చేయించారు, ఈ రోజేమో డైరెక్ట్ పెళ్లికి నల్లపూసలే ఈడితో తెప్పించారు. ఎంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఇంకెవరికి రాదే మరి. ఎందుకు కలుపుతావు? మేము కలవకూడదని నువ్వే కదా రాసింది. మరి ఎందుకు నేను నన్ను ఎదురుపడేలా చేసావు? మరి ఎందుకు నేను నా లైఫ్ లోకి తెచ్చావు? ఎందుకు తను నాకు మరదలుగా చేసావు? ఎందుకు మేమిద్దరం లవ్ చేసుకునేలా చేసావు? ఎందుకు ఎందుకు పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు వేసే మూడలోకం. ఏ బొగ్గు సుబ్మాన్ పెళ్లి రోజున ఏంట్రా పాట? అబ్బాయి గారు మీరు ఎక్కడ ఉన్నారా? సారీ అండి, మీరు ఉన్నారని చూసుకోకుండా పాడేశాను. అంటే నేను లేనని చెప్పి పాడావు అనమాట. అయ్యి బాబాయ్ అలాంటిదేం లేదండి. అయినా మీరేటండి బాబు పొద్దు పొద్దున్నే నన్ను తగులుకున్నారు? ఏం లేదురా, ఇప్పుడే లేచా. ఒక కాఫీ చెప్పు. ఒక కాఫీ అండి. నేను చెప్పనింది నాకు కాదురా, లోపల. అలాగేనండి. ఏ ఉండు. ఏంటండి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక కాఫీ అని చెప్తావా? మీరు అదే కదండి చెప్పమన్నారు. అబ్బా రే, నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. కిచెన్ లోకి వెళ్ళి ఒక కాఫీ చేసుకుని పట్టుకోరా. కాఫీ కావాలా? అలాగైతే దండలు మీరు కట్టండి. రే రే, దండలు ఏం కట్టడం ఏంట్రా? పర్లేదండి, మన పని మనం చేసుకోవడం తప్పలేనప్పుడు మీ పెళ్లికి మీరు కట్టుకుంటే తప్పే ఉంది. ఫాస్ట్ కట్టండి. వీడికి ఈ మధ్య ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి. ఇంటికి కాబోయే అల్లుడినే దండలు కట్టమంటాడా? ఏంటి విక్రమ్, పొద్దు పొద్దునే మంచి చిరాకులో ఉన్నావు? ఏం లేదు అంకుల్, ఈ ఇంట్లో ఎవరు నన్ను అల్లుడుగానే ట్రీట్ చేయట్లేదు. అసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అవునా? అరే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. అంకుల్ మీరు కూడా ఏంటి అంకుల్? అది కాదు విక్రము, ఇప్పుడు రెస్పెక్ట్ అంటే అడుక్కుంటే రాదు, సంపాదిస్తే వస్తది. అంటే నేను ఇంకా సంపాదించుకోలేదా? మరి ఇప్పుడు నువ్వు ఎవరివి? జస్ట్ పెళ్లి కొడుకువి, కానీ మీను మెళ్ళలో తాళి కట్టాక ఈ ఇంటి అల్లుడివి. చూడు రెస్పెక్ట్ ఎలా పెరిగిందో. నిజమే అంకుల్, కానీ ఈరోజు నా పెళ్ళని ఇంట్లో ఒక్కడికి కూడా ఎక్సైట్మెంట్ లేదు అంకుల్. నీ పెళ్ళంటే ఎగ్జైట్మెంట్ నీకు ఉండాలి గాని ఊర్లో వాళ్ళందరికి ఎందుకయ్యా? అవును కదా, నిజమే అంకుల్. ఇంకో బాబు ఏంటమ్మా లేటు? ఇంకా కూరగాయలు కట్ చేస్తున్నారేంటి? టైంకి వంటలన్నీ అయిపోవాలి. మీ రేట్ కంగారు పడిపోకండి బాబు, ఆకేసి టైం కల్లా వంటలన్నీ అయిపోతాయి. ప్రతిపక్ష నాయకుడిలో హామీలు ఇస్తున్నావు. ఎవర్రా నువ్వు? అదేంటి బాబు అలా అడిగారు? వంటగండి మాస్టర్ చెప్పు ఫ్రమ్ మల్లనపల్లి. మల్లన్నపల్లె అది ఎక్కడుంది? సత్తెనపల్లి పక్కన. ఈ సత్తెనపల్లి ఎక్కడుంది? మల్లనపల్లి పక్కన. అసలు ఈ రెండు మ్యాప్లు ఎక్కడున్నాయి? మ్యాప్లే కాదు బాబు, మన ఊర్లోనే ఉన్నాయి. పక్కనే ఓ 10 కిలోమీటర్లు. ఇలాంటి వాళ్ళందరూ నాకు తగులుతారేట్రా బాబు. బాబు ఏంట్రా? పప్పు చారు చేశాను, తెచ్చొస్తారేంటి? పప్పు చారా? అదేంటి మెనూలో సాంబార్ కదా ఉంది. సాంబార్ ఎవరిదండి? ఆ చెన్నయ్యోడిది. కానీ పప్పు చారు మన తెలుగోడిది. ఒకసారి రుచి చూడండి. అలా నేను చేసిన పప్పు చారుని అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని అప్పడం నంచుకొని తిన్నారనుకోండి, టేస్ట్ ఫుల్ తొలగొట్టేస్తుంది. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ముందెలాగి పప్పు సరిపోయింది కానీ కొంచెం ఉప్పు తక్కువైనట్టుందిరా. అక్కడ కళ్ళ ముందు అంత పెద్ద తప్పు జరుగుతుంటే ఇక్కడ నువ్వు పప్పు చారులు ఉప్పు చూస్తున్నావారా? సూపర్ రా, సూపర్. సరిపోకపోతే కంట్లోంచో 2 కన్నీటి చుక్కలు కార్చరా, అప్పుడైనా ఉప్పు సరిపోద్ది. గుండెల్లో అంత బాధ పెట్టుకుని బయటికి ఇలా బండ్లో ఎలా ఉంటున్నావు మావా? రేముక్కు
ఆడంత బాధలో ఉంటే ఇప్పుడు ఆయన తిట్టడం అవసరమా? నేనేం తిట్టానురా? ఆడు బండలా అయిపోయాడని అంటున్నావు. ఇప్పుడు బక్కగా ఉంటే మీనేమన్నా పెళ్లిపేటల నుంచి లేసి వచ్చేస్తుందా? నేను అన్నది ఆ బండ కాదురా, స్టోన్ బండ. ఏ బండ అయితే ఏంటి? బాధలో ఉన్న ఫ్రెండ్ అలా బాడీ షేమింగ్ చేయడం తప్పురా. సారీ చెప్పు. సారీరా మామ. మీ వల్ల నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదురా. ఏంటి తీ తాత తుప్పేయమంటే తల తోస్తావు? నీకేమన్నా బుర్రా బుద్ధి ఉందా? అదెలా వేస్తాం బాబు? నీకేంటే తొప్పి నేను తెయ్యమంటున్నాను కదా, తెయ్యి. వద్దు బాబు, బాగోదు. హలో 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 హలో, ఏంటి ఇక్కడ గొడవ? చూడండి బాబు, మీరైనా చెప్పండి. ఏంట్రా దత్తి, ఏమైంది? తోరలో తుప్పు తక్కువైందే, తెయ్యమంటున్నాను. తుప్పు తెల తెస్తాను. తెయ్యను అంటున్నాడు. తక్కువైతే వేయడంలో తప్పే ఉంది బాబాయ్. ఇసేయ్. అదేంటి బాబు అలా అంటారు? గిన్నెకి తుప్పు పడితే కడిగేస్తాం గాని కూరలో ఎలా వేస్తాం? నువ్వు అంటుంది ఈ తుప్ప, ఆడంటుంది వేరే తుప్పులే. అదేం తుప్పు? అది తుప్పు కాదు, ఉప్పు. తా తుప్పు తిందాక నుంచి తెప్పుతుంటే తత్వం తాట్లేదు తిరిగి. కంగారు పడక బాబాయ్, ఆడిది తా భాష. నువ్వు ఉప్పన్నా పప్పన్నా చెప్పన్నా కప్పన్నా స్టార్టింగ్ లో దానికి తా ఉంటది. అవునా బాబు? అంటే మీరు ఇందాక నుంచి ఏమంటుంది ఉప్పా? తవునరా తుప్పు, తెయ్యి. అలాగేనండి. తన్ని పనులు తేనె తూచుకోవాలి తత్తుంది. తాత పెళ్లిలో తేనె తేతి, తీడు తీను పెళ్లిలో తేనె తేతి. ఇంక అందరి తెల్లిల్లో తేనె తెయ్యాలి. తీ. ఇదిగో బాబు, ఏంటి బాబాయ్? ఆ అబ్బాయి తా భాష ప్రకారం ఉప్పు అంటే తుప్పు, మరి తుప్పు అంటే తుప్పే. అదేంటి బాబు? వాడి తా భాషలో ఆడు ఏదైనా అంటాడు, కానీ వాడు చెప్పిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అన్నదే అసలైన మ్యాటర్. యా, స్టార్టింగ్ లో వీళ్ళు కూడా అంతే. తత్తి భాష అర్థం కావట్లేదు కానీ బాగుంది అని కమెంట్లు పెట్టేవారు. కానీ ఇప్పుడు తత్తి భాష మాకు అర్థమైపోతుంది, సూపర్ తొందే అని ఆడి భాషలోనే కమెంట్లు పెడుతున్నారు. ఏ ఆడియన్స్? ఓహో, తోరా ఆ, తేటి దగ్గర తొలి తబ్బుర్లు తెలతా. ఏటి బాబు గారు పిలిచారు? తే తాకు ఒక తెక్టార్డినరీ ఐడియా తొత్తింతా. ఓకే, ఆల్ ద బెస్ట్. తా తేటితా తినకుండానే తాలు దిబెత్తెత్తావు. నీ ఐడియా తినక్కర్లేదురా, స్మెల్ చూస్తే చాలు ఫస్ట్ ఐడియా అని చెప్పేచ్చు. తే తుందు తెప్పే తింతా. అబ్బా, వీడి తినేదాకా వదిలేలేడు. గోరా ఫస్ట్ అని చెప్పనీరా. సర్లే, ఏంటో చెప్పాడు. తతలా తెల్లి తరగాలంటే ఇంపార్టెంట్ అయినది తేంతి. పెళ్లి చేసుకోవాలంటే ఇంపార్టెంట్ అయినది తాళి. తది తేలా తినుమల్లో తాతిత్తారు, తది తాతుందా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. తాళని తేలా తినుమల్లో తిజ్ఞాప్ తెత్తారు, తాళ్ళు తాకుండా వాళ్ళు కూడా కాకుండా. నాకు వచ్చేసింది ముహూర్తం. పెళ్లి జరగాలంటే కావాల్సింది మంచి ముహూర్తం. తిన్న తైట్ త్రివిక్రమ్ తువ్వే తినుమ తూతావా? అవునరా. తేను కూడా తదే తూతాను, తాని తీలాగా ఎంత తరస్టుగా తాలు తెత్తలేదు. ఏమైనా కొత్తగా తాలు తింటాలని తాలిబొత్తు తాకుండా తింకేం తుంటుందబ్బా తని తాలు తీస్తా. ఆలోచించి తప్పుడే తాకు స్ట్రైక్ అయింది. ఏంటది? తెల్లి తరగాలంటే తావాల్తిన తెల్లి కొడుకు తెల్లి కూతురు తాలి తోర్తం తాదు, తంతులు. తంతులా? ఆడవడు తంతులు తే తంత్రాలు తవ్వుతాడు కదా. రే పంతులురా. పంతులా అంటే ఇప్పుడు మనం పంతులు కిడ్నాప్ చేయబోతున్నామా? తెల్లి టైం తల్లా తంతులు కిడ్నాప్ అయితే తంత్రాలు చదవడానికి ఎవ్వరు తొందరు. తప్పుడు తెంతిల్ తీను తెల్లి తాంతిల్. పెన్సిల్ పెన్సిల్ మీను పెళ్లి క్యాన్సిల్. తెంతిల్ తీను తెల్లి తాంతిల్. పెన్సిల్ పెన్సిల్ మీను పెళ్లి క్యాన్సిల్. తెంతిల్ అవండి కొట్టానంటే ఇద్దరికి దిగిపోతుంది పెన్సిల్. ఏరా ఆ డేడీ బానే ఉందిగా. ఒక్కలా ఉంది. పంతుల్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా? ఇంకో పంతులే దొరకడేటాలి ఊర్లో. తాని తా టైంకి దొరకత్తాదా? ఎందుకు దొరకర్రా? విశ్వనాథం అంకుల్ రమ్మంటే 100 మంది పంతులు వరుసలో నుంచుంటారు. ఎస్ బ్రో, గోరా చెప్పింది కరెక్ట్. ఏంటి పెళ్ళాపడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నట్లున్నారు? మీరు అంతలా ప్రయత్నించకండి, ఎందుకంటే ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు పంతుల్ని ఎత్తుకెళ్ళిపోండి, యూట్యూబ్ లో మంత్రాలు పెట్టి పెళ్లి చేసుకుంటా, తాలిబొట్టు ఎత్తుకెళ్ళిపోండి, పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకుంటా. పోనీ ఇవన్నీ కాదు బ్రో, మీను ఎత్తుకెళ్ళిపోండి. మళ్ళీ తీసుకొచ్చి వేరే ముహూర్తాన్ని పెళ్లి చేసుకుంటా. ఇక్కడ కామన్ పాయింట్ మీరు ఏదో ఒకటి ఎత్తుకెళ్ళిపోవడం కాదు, నేను మీనుని పెళ్లి చేసుకోవడం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ కి జరిగేది అదే.
ఇదిగో వధూవరులు ఇద్దరు వస్త్రాలు మార్చుకొని రండి, ముహూర్తం టైము దగ్గర పడుతుంది. ఏంట్రా విశ్వ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏంటో అన్నీ చాలా తొందరగా జరిగిపోయాయి. నా మీను తల్లికి అప్పుడే పెళ్లి అయిపోతుంది. బాధపడకరా విశ్వ, ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఏదో ఒక రోజు పెళ్లి చేసి పంపించాల్సిందే కదా. ఈ రోజు నీ వంతు, రేపు నా వంతు. ఏదైనా ఆడపిల్ల పెళ్లి జరుగుతుందంటే ఎక్కువ సంతోషపడేది తండ్రే, వెళ్ళిపోతుందని ఎక్కువ బాధపడేది తండ్రే. ఆ బాధ ఏదో తర్వాత పడుదోలేరా, ఇది ఆనందపడాల్సిన మూమెంట్. ఇదిగో బాబు, వధూవరులను వచ్చేమనండి. నేను వచ్చేసా. అయ్, ఇదేంటి బాబు ఎలా వెళ్ళి అలా వచ్చేసావు? 3 ముళ్ళు వేయడానికి అంత తొందరగా ఉందా ఏంటి? అదేం లేదు పంతులు గారు, మీరే కదా ముహూర్తం దాటిపోతుందన్నారు, అందుకే ఇలా వెళ్ళి అలా వచ్చేసా. ఓహో, కంగారులో లోపల వేసుకోవడం మర్చిపోలేదు కదా. పంతులు గారు జోకు చేశా. ఇదిగో అమ్మా, అమ్మాయిని పిలిపించండి. మీను, ఏంటి బావా, చివరగా ఏమైనా చెప్పాలా? ఈ పెళ్లి చీరలో నువ్వు చాలా బాగున్నావు మీను. ప్రతి ఒక్కరి జీవితంలో కామన్గా జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయి. పుట్టిన 6 నెలలకు పాకడం, సంవత్సరానికి నడవడం, 5 సంవత్సరాలకి స్కూల్కి వెళ్ళడం, 16 సంవత్సరాలకి కాలేజ్కి వెళ్ళడం, అక్కడ అమ్మాయిలో అబ్బాయిలో చూసి ప్రేమించడం, కట్ చేస్తే 25 ఏళ్ళకి వాళ్ళిద్దరికీ వేరే వాళ్ళతో పెళ్ళైపోవడం. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది మీ లైఫ్లోనూ నా లైఫ్లో మాత్రమే జరిగేది కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేదే. మనం ప్రేమించిన వాళ్ళకి వేరెవరితోనో పెళ్ళైపోవడం. కొన్ని పెళ్ళిళ్ళు అమ్మాయి ఇష్టంతో జరుగుతాయి, ఇంకొన్ని అబ్బాయి ఇష్టంతో జరుగుతాయి. కానీ అన్ని పెళ్ళిళ్ళు మాత్రం పేరెంట్స్ ఫోర్స్తోనే జరుగుతాయి. ఏది ఎలా జరిగినా పెళ్ళి మాత్రం జరిగిపోతాయి. ఎందుకంటే లాస్ట్లో అయిపోవడానికి ఇది సినిమా కాదు, రియాలిటీ. మనం ప్రేమించిన వాళ్ళ కళ్ళ ముందే పెళ్ళైపోతుంటే కొంతమంది చూడలేక వెళ్ళిపోతారు, ఇంకొంతమంది చూసి ఏడుస్తారు. కానీ మనం మాత్రం బాధనంతా లోపల దాచుకుని బయటికి నవ్వుతూ నటిస్తాం. బాబు, భజంత్రీలు. అవును, మీరు చూస్తుంది నిజమే. మీనుకు పెళ్ళైపోతుంది. ఎప్పట్లానే లాస్ట్లో బేగం వచ్చి ఆపండి అని అరుస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది 100 మందికి ఒక్కడి కథ కాదు, 100 మందిలో ఒకడే కథ. నా కథ, మీ కథ, మనందరి కథ. Dedicated to all the love failures. రేయ్ మను, మను. వీడేంటి ఇలా సేమ్ పందులా పరిగెట్టుకొస్తున్నాడు? ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? కొంప తీసి పెళ్ళి ఆపడానికా? వద్దు, నేను ఆల్రెడీ సాడ్ క్లైమాక్స్ ఇచ్చేసా. లేదురా, పెళ్లి మాకు ఆపే ఛాన్స్ ఇవ్వలే, అదే ఆగిపోయింది. వాట్? అవునరా మను, పెళ్లి ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయింది. ఏంటిదంతా కళ? రే కోరా, నేను పెళ్ళి అయిపోయినట్టు కళ వచ్చిందిరా. కానీ లాస్ట్ లో నువ్వు వచ్చి పెళ్ళి అయిపోయిందని చెప్పావు. ఒరే పెచ్చనాయాల, నేను పెళ్లి ఆగిపోయిందని చెప్పింది కల్లో కాదురా, ఇప్పుడే. అంటే నువ్వు పెళ్ళి అయిపోయింది అంటూ స్లో మోషన్ లో వచ్చింది కల్లో కదా? కాదురా, ఇప్పుడే ఇక్కడే పెళ్లి నిజంగానే అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? ఎలా? అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్? ఏం మాట్లాడుతున్నావురా? మీనుకి ఏమైనా అయిందా? అది రే కోరా, మీనుకి ఏమైందిరా? చెప్పరా. మీనుకేమైంది? రే మను, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఫోన్ చేస్తే తీవేంటి? నాన్నగారు, మీనుకేమైంది? మీనుకి ఇలాగ అవుతుందని ఎవరు అనుకోలేదురా. ఏం చేస్తాం, అంతా తలరాత. వెళ్ళు, లోపలికి వెళ్ళి చూడు.
చచ్చిపోవాలా? నాకు వేరే ఆప్షన్ దొరకలేదు బావా. ఏం మాట్లాడుతున్నావు నేను? ఎంసెట్ ఎగ్జామ్ లోనే 4 ఆప్షన్లు ఇస్తారు, అలాంటిది నీకు ఈ ఆప్షన్ మించి వేరే ఆప్షన్ దొరకలేదా? లేదు బావా. ఇదేం వాయిస్? చెప్పు మావా. నాకు వాయిస్ వినిపిస్తుందిరా. బహుశా తన ఆత్మ నాతో మాట్లాడుతుందేమో. మాట్లాడుతుంది నేను, ఆత్మ కాదురా నేనువే. ఏమంటున్నావు మావా? ఒకసారి ఇటు చూడు. మీరు నీకేం కాలేదా? ఏ బావా, ఏం కాలేదని ఫీల్ అవుతున్నావా? చిచి, నీకేమన్నా అయిందేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? అవును, నీకేం కానప్పుడు మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? అసలు వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ, అది కొంప తీసి తాతయ్య ఈ పెళ్లి చూడలేక గుండెపోటుతో మరణించాడా? ఒరాయ్ పనికి మాలినదవా, నేను బతికే ఉన్నాను రా. తాతయ్య మీరు ఎక్కడ ఉన్నారా? కొంప తీసి జాయి తాత జాయిగా బకెట్ అనేసాడా? నేను కూడా బానే ఉన్నాను రా జాయిగా. నువ్వు కూడా బానే ఉన్నావా? మరి అందరూ ఇక్కడే ఉన్నప్పుడు ఏమైందబ్బా? బ్రో కౌలేరెత్తు. నేను బ్రో విక్రమ్ ని. విక్రమ్, అరెరెరెరెరే. ఏంటి విక్రమ్, ఇప్పుడే షోరూమ్ నుంచి దింపిన కొత్త షిఫ్ట్ లో ఉండేవాడివి బర్త్డే ప్యాక్ చేసిన గిఫ్ట్ లో అయిపోయావేంటి? ఏం చెప్పమంటారు బ్రో, అంతా ఈ జాయి తాత వల్ల వచ్చింది. జాయి తాత వల్ల? అసలు ఏం జరిగింది విక్రమ్? మొన్న మీను తన లవర్ తో స్టేషన్ లో ఉందని ఈ జాయి తాత కార్ లో స్టార్ట్ అయ్యామా. కమాన్ రా, ర్యాపిడో బుక్ చేసావు కదా, ఎక్కువ తీసుకెళ్ళిపోతా జాయిగా. అబ్బా ఇదిగో జాయి తాత, నువ్వు కాదని లేని ఆఫర్ నా దగ్గర ఒకటి ఉంది. ముందు నువ్వు ఆఫర్ చెప్పు జాయిగా, తర్వాత కాదంటాను అవునంటాను నేను చెప్తాను. ఏం లేదు, ఇప్పుడు గనక నువ్వు నాకు డ్రైవింగ్ ఇచ్చావంటే నా రేంజ్ రోవర్ నీకు ఇచ్చేస్తా. వాట్, రేంజ్ రోవర్ జాయిగా? కాదు, చాలా స్పీడ్ గా వెళ్తాది, రేంజ్ రోవరే. వావ్, ఇలాంటి ఆఫర్ ని ఎవరు కాదంటారా జాయిగా? డ్రైవింగ్ ఏంటే, కారే తీసుకో, గో గో జాయిగా. జాయిగా ఏంటే, ఇప్పుడు చూడు స్టేషన్ ఫాస్ట్ గా ఎలా వెళ్ళిపోతాను. బాయ్ జాయి తాత. బాయ్ జాయిగా. అలా అంబాసిడర్ లో స్టేషన్ బయలుదేరిన నేను లాస్ట్ కి హాస్పిటల్ లో ల్యాండ్ అయ్యాను భయ్యా. అదేంటి విక్రమ్ మావా, అలా ఎలా? ఈ జాయి తాత బండికి బ్రేకులుంటే స్టేషన్ కి వెళ్ళేవాడిని బ్రో, అది ఇలాకే ఇలా హాస్పిటల్ లో పడ్డాను. బ్రేకులు లేవా? అవును బ్రో, రోడ్డు విశాలంగా ఉంది కదా అని 100 కొట్టా. యాక్సిడెంట్ అయినాక వాళ్ళెవరో 108 కి ఫోన్ కొట్టారు. అయ్యో విక్రమ్, మై డీపెస్ట్ కాన్సోలెన్సెస్ ఫర్ యూ. అది కండోలెన్సెస్ బ్రో. ఇంత పెయిన్ లో కూడా నీకు కరెక్షన్లు అవసరమా బ్రో? అవును జాయి తాత, నీ బండికి బ్రేకులు ఫెయిల్ అవడం ఏంటి? బ్రేకులు ఫెయిల్ అవ్వడం ఏంట్రా, నేనే తీసేసా జాయిగా. నువ్వు తీసేసావా? ఎందుకు తాత? నేను వెళ్ళే స్పీడ్ కి బ్రేకులు ఎందుకని నేనే తీయించేసారా జాయిగా. ఆ, ఎంత పని చేసావు తాత, ఈ మొక్క ముందే చెప్పాలి కదా. నువ్వు చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చావురా జాయిగా? ఇలా కారు ఇవ్వంగానే వెనకాల కుక్క ఎంట పడుతున్నట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోయావు జాయిగా. ఓ అయ్యో విక్రమ్, విక్రమ్ ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎలా ఉంది నీకు? బానే ఉంది నాన్నగారు, ముందు చేయి తీయండి. సారీ రా. ఫోన్లేండి, ఆ దేవుడి దయ వల్ల అబ్బాయి ప్రాణాలకేం ప్రమాదం రాలేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఒళ్ళంతా ఓన్ వైపు అలా మంచాన పడి ఉంటే మరేం పర్లేదండి, మనం పెళ్లి అబ్బాయికి పూర్తిగా నయం అవ్వంగానే పెట్టుకుందాం. ఏంటండి పెట్టుకునేది? అబ్బాయికి ఇంత ప్రమాదం జరిగా కూడా ఏంటి పెట్టుకునేది? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ పెళ్లి ఆగిపోవడం కాదు, క్యాన్సల్. ఈ పెళ్లి క్యాన్సిల్ అంతే. పి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఉన్న పలంగా పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఊర్లో నా పరువేం కావాలి? పోతే పోనివయ్యా నీ బోడి పరువు. నా కొడుకు ప్రాణం కంటే ఎక్కువ కాదు. మా పంతులు అప్పటికి చెప్తానే ఉన్నాడు, అబ్బాయి అమ్మాయి జాతకాలు కలవలేదు, ఈ సంబంధం మనకొద్దు అని. కానీ నేనే మీతో సంబంధం కలుపుకుంటే మీ ఆస్తి నా బిజినెస్ కి కొంచెం ప్లస్ అవుతుందని ఒప్పుకున్నా. ఏం మాట్లాడుతున్నావయ్యా? మా ఆస్తి అంతస్తు చూసి ఈ సంబంధం ఒప్పుకున్నావా? నువ్వు అసలు ఎంపీవా వీపీవా? ఏ చుగ్గు, నువ్వు ఉండరా విశ్వా? అసలు అమ్మాయి కంటే ఆస్తి ముఖ్యం అన్నప్పుడే ఆయన మర్యాద కోల్పోయాడు. ఇలాంటి వాడి ఇంటికి మన అమ్మాయిని పంపించడం కన్నా మన ఇంట్లో ఉంచుకోవడమే బెటర్. ఎస్, ఈ పెళ్లి నువ్వు క్యాన్సిల్ చేయట్లేదు, నేనే క్యాన్సిల్ చేస్తున్నా. జగన్నాథం నన్ను ఆపత్రా విశ్వా. ఇలాంటి సంస్కారహీనుడితోనా నువ్వు సంబంధం కలుపుకుందాం అనుకున్నది? అయ్య బాబోయ్, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాడు అంకుల్. అదే కదా, ఎక్కడా తగ్గట్లేదు. చిచ్చి, ఇలాంటి వాళ్ళు ఉన్న చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పదండ్రా వెళ్ళిపోదాం.
రే జగ్గు, మనం ఎందుకో తొందరపడ్డామేమో అనిపిస్తుందిరా. ఏంట్రా నువ్వు ఇంకా అదే పట్టుకుని ఎలాడుతున్నావు? అసలు మన ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఏమంటారు? మహాలక్ష్మి పుట్టిందని అంటారు. ఇలాంటి మహాలక్ష్మి మించిన ఆస్తి ఉంటుందా? మనం పెళ్ళాపి మంచి పనే చేసాం. ఈ విషయంలో ఇంక నువ్వేం ఆలోచించక్కర్లేదు. అవునన్నయ్య. అమ్మయ్యా, మొత్తానికి పెళ్ళి అయిపోయింది మామ. ఓ గండం గట్టెక్కింది. ఇప్పుడు మనం మీనుతో హ్యాపీగా ఉండొచ్చు. మీను, నువ్వేం బాధపడక తల్లి. నెల తిరిగేలోపు దీనికంటే బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. మొదటి శుభలేఖ ఆ ఎంపీ గాడికే ఇద్దాం. అయ్యి బాబోయ్, మళ్ళీ వెనకొచ్చాడు. మీను, ఏంటి బావా? ఏదో ఒకటి చెప్పు మీను, మళ్ళీ పిల్ల అంటున్నాడు. నేనేం చెప్పను బావా, నువ్వే చెప్పు. అబ్బా, ఇది దీని భయం. ఏమంటారు? మిమ్మల్ని కొన్ని రోజులు ఆగమంటాం. లేకపోతే ఏంటి మామ ఇది? ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకోటి చేసుకోవడానికి ఇదేమన్నా ట్రైన్ టికెటా, బస్ టికెటా? లైఫ్ పార్ట్నర్ తో ఉండడానికి వన్ అండ్ ఓన్లీ టికెట్. అలాంటి టికెట్ ఎంత ఆచి తూచి తీసుకోవాలి? నన్ను అడిగితే మీనుకి ఈ టైంలో కావాల్సింది పెళ్లి కాదు, ఫ్రీడమ్. ఫ్రీడమ్మా, అది కొత్తగా ఇచ్చేదేంటి? ఎప్పుడో 1947లోనే వచ్చిందిగా. నీకు ఎలాగ అర్థమైందా? ఓన్లేరా, ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ అమ్మలేదు. మావయ్య, నేను చెప్పింది దేశానికి వచ్చిన ఫ్రీడమ్ గురించి కాదు, మీనుకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్. ఇంకెన్ని సంవత్సరాలు తనని పంజరంలో ఉంచుతారు? తనకి కొంచెం ఇండిపెండెన్స్ ఇవ్వండి. ఏం కావాలో తెలుసుకోండి. ఏం కావాలో దానికి ఎలా తెలుస్తుందిరా, చిన్నపిల్ల. ఆహా, మరి ఆ చిన్న పిల్లకైనా మీరు ఇలా పెద్ద పెళ్లి చేద్దాం అనుకున్నది? మీనుకు కావాల్సింది తల వంచుకుని తాళి కట్టించుకోవడం కాదు మావయ్య, తలెత్తి పై చదువులు చదువుకోవడం. అసలు మీనుకి ఎన్ని మార్కులు వచ్చాయో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? లేదు. చెప్పు మీను, నీకు అసలు ఎన్ని పాయింట్లు వచ్చాయి చెప్పు. పర్లేదు మీను, ధైర్యంగా చెప్పు. 5.1 బావా. నేను అడుగుతుంది నీ హైట్ కాదు మీను, మీ ఎగ్జామ్ లో వచ్చిన పాయింట్స్. అయ్యే బావా, 5.1. ఇదేంటి మనకన్నా అధ్వానంగా చదువుతుంది? సర్లే, ఏదో కవర్ చేద్దాం. వావ్, 5.1. వాట్ ఏ బ్రైట్ స్టూడెంట్. దయచేసి ఇంత వెలుగును ఆపేయద్దు మావయ్య, ఆపేయొద్దు. ఏంట్రా జగ్గు, 5.1 అంటే అంత ఎక్కువ? మా ఓడితో పోల్చుకుంటే ఎక్కువేరా. అసలు చదువు గురించి చదువుకోండి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా మావయ్య? ఇంకా చెప్పింది చాలు. ఆ కవితలన్నీ నీ దగ్గరే పెట్టుకో. మీను తల్లి, ఏంట్రా చదువుకుంటావా? చదువుకుంటా నాన్నగారు. సరే అయితే రేపే రాజమండ్రి కాలేజీలో మాట్లాడతా. ఈ సంవత్సరం నుంచే చేరుదు గాని. ఎందుకన్నయ్య ఇక్కడ? అప్పుడు హైదరాబాద్ లో మీ ఫ్రెండ్ ఏదో కాలేజ్ ఉందన్నారు కదా. నా ఫ్రెండ్ కాలేజా? అబ్బా, అప్పుడు చెప్పారు కదండి. చెప్పాను. నా బెస్ట్ ఫ్రెండ్, ఆడికో మంచి కాలేజ్ కూడా ఉంది. అక్కడ జాయిన్ చేసామనుకో ఇంకా బాగా చదువుతుందన్నయ్య. అవునవును, అనుతల్లిని కూడా అక్కడే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇంకే, మీను కూడా అక్కడే జాయిన్ చేసేద్దాం. మీ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. అమ్మనాయమ్మో, థ్యాంక్ యూ బాబు. ఇట్స్ ఓకేరా. వీళ్ళేంటి మీను మన ఇంట్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు? ఓ మనిషి పెరిగిందంటే బడ్జెట్ బ్లాస్ట్ అయిపోద్ది. ఏంట్రా జగ్గు ఆలోచిస్తున్నావు? మీను మీ ఇంట్లో ఉండవు నీకు పర్లేదు కదా? అలా అంటావేంట్రా? నాకేం పర్లేదు. ఎలాగో నెల నెల మీనుకయ్యే ఖర్చు డబ్బులు నువ్వు పంపిస్తావు కదా. మొత్తానికి నీ ఇంటి పేరు నిలబెట్టుకున్నారా పిసినిగొడ్డు జగన్నాథం. బావా, ఏంటి మీను? నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? యా, అడుగు మీను. ఒకవేళ విక్రమ్కి యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే మా ఇద్దరికి పెళ్ళైపోయేది కదా. నువ్వు అలానే కామ్గా ఉండేవాడివి కదా. ఇందులో నువ్వు చేసింది ఏం లేదు కదా. ఏదో దేవుడి దయ వల్ల మళ్ళీ కలిసాం. ఓసి నా పిచ్చి మీను, నిన్నంత ఈజీగా వదిలేస్తున్నాను ఎలాగనుకున్నావే? అసలు ఆ జాయి తాతకి కారులో బ్రేకులు తీసేయమని చెప్పిందే నేను. ఆ ఎంపీ గారి పంతులతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. మీ జాతకాలు నిజంగా నమ్మలేదని ఎంపీ స్ట్రాంగ్ గా నమ్మాలంటే విక్రమ్కి ఏదోటి జరగాలి. అందుకే జాయి తాతకి కారులో బ్రేకులు తీసేయమని నేనే ఐడియా ఇచ్చా. మనవడా, ఈ విక్రమ్ గడు స్టేషన్ కి తీసుకెళ్ళమని ఓ దుబ్బేస్తున్నాడు. ఏం చేయమంటావు జాయిగా? స్టేషన్ కి వస్తాడా? సర్లే, నీ కార్లో బ్రేకులు తీసేసి అడిగిచ్చే, ఎలా వస్తాడో నేనే చూస్తా. అమ్మనా బావా, ఇదంతా గాడ్స్ ప్లాన్ కాదా, నీ ప్లానా? అవును మీను, దేవుడు మన లైఫ్ లో కొన్ని పేజీలు పెన్సిల్ తో రాస్తాడంట. ఎందుకంటే మనం కావాలి అనుకున్న దానికోసం మనం పెట్టే ఎఫర్ట్స్ చూసి దాన్ని చెరిపేసి మనకు నచ్చిన విధంగా రాయడానికి. అందుకే అంటుంటారేమో, మనకేమన్నా కావాలితే గట్టిగా కోరుకుంటే అయిపోతుంది అని. కోరుకున్నాం మీను,
చాలా గట్టిగా కోరుకున్నా, నా మీను నాకు ఎలాగైనా దక్కాలని. ఐ లవ్ యూ బావా. మను మీనుల ప్రేమ గెలవాలని, వీళ్ళు కలవాలని ఎంతో మంది కోరుకున్నారు. దానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే కాదు, మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా. ఇంత ప్రేమనిస్తున్న మీకు తిరిగి మేము ఒకటే చెప్పగలం, వి లవ్ యూ ఆల్.